హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అస్సలు వర్షం అయితే అస్సలు తగ్గట్లేదు. ప్రతిరోజు వర్షం. వర్షంలో అయితే కొంచెం ఎంజాయ్ చేయడానికి బాగుంది, కానీ పంటలంతా నష్టమైపోతూ ఉన్నాయి. కానీ ఈ వాన ఏం తగ్గట్లేదు. పెద్ద వాన అయితే ఏం కాదు, కాకపోతే ఇలా స్లోగా కూర్చున్నా కూడా పంటలంతా కూడా మునిగిపోతూ ఉన్నాయి. పాపం మిరప చెట్లు వేసుకున్న వాళ్ళు, పైరు వేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కటి కూడా రైతు జీవితమే వర్షం మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ పడినా నష్టం, తక్కువ పడినా నష్టం, ఇలా ఉంటుంది అన్నమాట. సో ప్రకృతితో రైతు జీవితం ఆధారపడి ఉంటుందంటే ఇదే అన్నమాట. ఇది ఒక పక్కన పెడితే ఇక మంచి వర్షంలో ఒక కప్పు కాఫీ తాగితే ఇంకా బాగుంటుంది కదా. సో అలానే మార్నింగ్ నేను నిద్ర లేవగానే అంతా కూడా వాతావరణం ఇలా ఉంది. సో మన లాఫింగ్ స్టార్ ఏమో పొద్దున్నే ఇడ్లీకి, దోసకి పొద్దున్నే వచ్చి రుబ్బేస్తుంది అనమాట. సో ఈవినింగ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ప్రతిరోజు ఇలా చేస్తుంది. సో ఈరోజు ఎప్పుడైతే ఇడ్లీకి, దోసకి వేస్తారో అదే టైంలో వడలు కూడా చేసుకుంటారనమాట. సో ఇక మంచి ఆర్గానిక్ మినపప్పుతో వడలు చాలా టేస్ట్గా ఉంటాయి. దానికి తగ్గట్టు అమ్మ వేరుశనగ నూనెతో చేస్తుంది అనమాట. మా అమ్మ చేసే వడలు మా చుట్టుపక్కల వాళ్ళందరికీ చాలా ఇష్టం. సో అందువల్ల అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న చేస్తూ ఉంటారు. ఇక నేను కాఫీ తయారు చేస్తూ ఉన్నాను. సో కప్పు కాఫీ తీసుకొని అలా వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగుతూ ఉంటే చాలా బాగుంటుంది కదా. సో అలా మీలో ఎంతమందికి వర్షం వచ్చినప్పుడు కాఫీ తాగడం ఇష్టం అనేది కామెంట్స్లో చెప్పండి. సో నాతో పాటు చాలామంది కాఫీ లవర్స్ ఉండే ఉంటారు. సో ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి కాఫీ లవర్స్ అయితే. సో మొత్తానికి నేను వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ కాఫీ తాగడానికి వెళ్తూ ఉన్నాను. అది వర్షం తగ్గిన తర్వాత మా పొలాల దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నాయి అని చూసి వద్దాం అనుకుంటున్నా, కొంచెం వర్షం తగ్గిన తర్వాత. సో ఇప్పుడైతే వర్షంలో కాఫీ తాగుతూ టైంపాస్ చేస్తూ ఉన్నా. కొద్దిసేపు వర్షం తగ్గిన తర్వాత మా పొలాలన్నీ కూడా ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తాను. చూసారు కదా ఎలా వస్తుందో వాటరు. సో ఇదంతా అయిన తర్వాత కొద్దిసేపు తర్వాత వర్షం తగ్గింది. ఇక మన కోతులైతే స్టార్ట్ చేసేసాయి. ఇక్కడ అమ్మవాళ్ళు సరదాగా కూర్చొని ఇక వర్షం ఇప్పుడే తగ్గింది కదా అని పొలాల గురించి వాటి గురించి డిస్కషన్స్ అన్నమాట. మా పైరు మునిగిపోయిందో, మా మిరప చెట్లు మునిగిపోయాయో, మా సవక వాలిపోయింది, ఇలాంటి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడైతే. సో అందరూ చలిలో వణుకుతూ అలా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. మా అవ్వ కూడా ఎలా బయట వచ్చేసింది, చలి అంటూ లోపలనే ఉండింది. ఈసారి అయితే బయట వచ్చి వాళ్ళతో పాటు మాట్లాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట. ఇక మన లాఫింగ్ స్టార్ అయితే ఊర్లో లేదు. సో వాళ్ళ అమ్మాయి దగ్గరికి హైదరాబాద్కి వెళ్ళింది. సో ఈరోజే వచ్చిందంట. అదే ఫోన్ చేసింది, నిర్మలా నాకు తెలియదు నువ్వు ఇక్కడ ఊర్లో ఉన్నావని, నేను బెంగళూరులో ఉన్నావు అనుకున్నాను అని చెప్పి ఫోన్ చేసింది. సరే రా, ఉన్నాను అంటే ఇద్దరు వచ్చేస్తున్నాను, వర్షం వేరే తగ్గింది కదా, సో వచ్చి కాసేపు ఉండేసి వెళ్తానని చెప్పి ఫోన్ చేసింది. సో ఇప్పుడు మన లాఫింగ్ స్టార్ వాళ్ళ ఇంటి దగ్గరికి మా ఇంటి దగ్గరికి కొంచెం దూరం ఉందన్నమాట. సో వాళ్ళు ఇల్లు పడగొట్టేశారు కదా, కొంచెం రెంట్కి తీసుకున్న ఇల్లు కొంచెం మా ఇంటికి దూరం. సో ఈ కొస నుంచి ఆ కొసకు రావాలంటే టైం పడుతుంది కదా, వస్తూ ఉన్నాను ఒక 5 నిమిషాలు అని చెప్పి ఫోన్ చేసింది. సో రానే వచ్చేసింది. ఇక మనం తెచ్చినవన్నీ చూపించేయమంటది రాగానే. బెంగళూరులో బంగారం అంగటి లేకుండా బెంగళూరులో కొనేవాళ్ళు అందరు ఎట్టుకుంటున్నారు. 5 మధ్యలో ముత్యాలు ఇది వేసుకొని చూడు. ఫ్యాషన్గా లేవా? ఫ్యాషన్గా చేసుకుంటే జడేసుకునేదండ, జడేసుకొని మీకు చూపిస్తుందంట చూడు. జడేసుకొని స్టైల్గా చూపిస్తుంది. ఓహో, ముడేసుకుంటే వాల్యూ వద్దా? అవే
బ్రాండ్ నేను తేలేదమ్మా, వాళ్ళే తెచ్చుకున్నారా? గుజరాత్ ఇంకా బతుకునే రోజులు సరిపోతాయి. ఏమైనా చెప్పు నిన్న మిరింగాజుల కాడికి అంతే సమానం. ఎన్ని డైమండ్ కానీ ఎన్ని రకరకాల పూతలు పెట్టుకున్నా బంగారు కాదు అంటే ఈ మిరింగ్ వస్తు సమానం కాదు. ఏదైనా అందమే అందం. ఒక్క కరగడం పెట్టుకున్నా కానీ ముద్దు బాగుంటుంది. వేసుకోదండ. ఏం అసలు మెల్ల ఏం వేసుకోవట్లేదు నువ్వు? చిన్న సైజు మన ఊర్లో మల్లికాయ జాతికి జానకక్కకు మాత్రం సరిపడతాయి. ఇంకెవరికైనా సరిపడి ఎవరికి సరిపడవు అవి. అనుకోకుండా కుదిరింది అది. సూపర్ ఉండవు. ఏముంది, ఎప్పుడన్నా ఎక్కడికన్నా కావాలంటే వేసుకొని పో. చూసుకో. లావు వస్తే బాగుందమ్మా. ఎవరు నువ్వా? ఈ దండ తీసుకున్న వాళ్ళు ఇంత లావు ఉండాలా? లావు ఉండవలేదు, బాగుండవు. లావు ఉండేవాళ్ళు ఏం చేయాలి అర్థం కాకుండా వస్తుంటే. మంచి చీర పెట్టుకొని దండ వేసుకొని ఫంక్షన్ పోతాని అప్పుడు మా దండ ఆడుతుంటే అప్పుడు చెప్తా. సెలక్షన్ బాగుంది. అది టక్కని చూడంగానే ఎందుకో నచ్చింది కా. చాలా బాగా కట్టడం కూడా దీని మీద పెట్టి బాగా కనబడుతుంది. అన్ని రకాల డిజైన్లు వేసారు. ఈ చీరలు అమ్మ తెచ్చావా? కాటన్ అంతే. ఇదైతే హాయిగా ఉంటాయని కాటన్ తెచ్చారు. అమ్మకి ఇలాగే ఉండాలి. అన్నీ అదే అన్న, అంతకుముందు ఉన్నట్టునే రోజు కట్టేసుకోమా. ఈ హాయిగా ఉంటాయి కట్టుకుంటే. నేతలాగక ఇది మెత్తగా ఉంటాయి. అంత వాషింగ్ చేయించిన డ్రై వాష్ చేయించిన స్లిప్ గా బాగుంది. డ్రై వాష్ ఎందుకులే, మామూలుగా సరిపోతాయి. డ్రై వాష్ అంటే నీట్ గా పల్సటి దీన్ని పెడుతూ ఉంచుతారా, కుచ్చులు పోసుకోకుండా నిగలాడుతుంటారు చీర. చీర ఎన్ని వేలు పెట్టి కొన్నామని కాదు, దాన్ని ఎన్ని వందలు పెట్టి కాపాడుకుంటున్నాం అనేది చూసుకోవాలి. పక్క మొక్క దాన్ని నెయ్యి వేసి కట్టుకుంటుందండి. ఏమైనా ఉంటుంది బాగుండే ఎన్ని చాలా బాగుంటుంది. వచ్చోలేదు గది ఈ పై చిన్న అంశం అనుకున్నాను. అది ఇంకా బాగుంది. విజేత అయితే ఒకసారి కట్టుకోక చూద్దాం అంటుంది. ఇది కూడా బాగుంది, మెత్తగా ఉంది. ఎందుకు పల్సటి గంజి పెట్టి స్టిప్ ఉంటుంది. అప్పుడు చెప్పేదా తెలియదండి. ఇది అది చూడు, అది ఇంకా బాగుంది. వైలెట్ కలర్ ఇక్కడ చీరలు కట్టుకొని అక్కడ దాంట్లో వేసుకోవాలి. కాటన్ చీరలు కట్టుకొని దాంట్లో వేసుకోవాలి. ఏంది ఇది డిసైన్గా ఉన్న బిస్కెట్ కలరా. వద్దులే. ఎప్పుడో చీర కట్టేయడమా, దండ పెట్టుకోవడమా, ఇదిలా ఇలా పాడాలి కమ్మలు అవి పెట్టాలి పడిను అంతా తిప్పేసి చూపించే సంస్థ చూసుకోకుండా. కొంతమంది రహస్యం ఆ గూసి ఎత్తుకోపోయి దండోర వేసేసి
అదే నాది పైట్లే. మొత్తానికి లక్స్ బేబీ అయితే ఎవరేం తెచ్చుకున్నా చూసి బాగా ఆనందిస్తాను అనమాట. కొంతమందికి ఏంటంటే కుళ్ళిపోతాను ఉంటుంది, అయ్యో వీళ్ళకి ఉందే నాకు లేదే, అలాంటి మనస్తత్వం కాదు. మా ఊళ్ళో ఉన్న చాలామంది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏదైనా తెచ్చుకుంటే సంతోషంగా చూసి బాగుంది మేము కూడా ఒకరోజు చేసుకుంటాం అలా ఉంటుంది అనమాట. సో మేము అమ్ముకుంటే మాకున్నట్లే అంటూ ఉంటారు. ఇక మా చెల్లి వాళ్ళ బాక్స్ ఉంటే అట్లా వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళ్ళు అని చెప్పి అది ఇచ్చి పంపించాను. ఏం దమ్ముతాలే ఏందుకా వాళ్ళు అసలు ఒక్కరు కూడా ఒక్కోట్లా తీసుకో పాప ఆయన ఎంతసేపు ఉన్నాడని నేను తీసుకుంటా. కేజీ 2 కలిపేసేస్తున్నా. ఏంది వేరే పక్కలు ఉన్నాయన్నావు కదా. తూకం కరెక్ట్ గా బాగి. నువ్వు కూడా తీసుకుంటావా? అది చూడు అవి బాగాలే ఉంటున్నారు. నేను ఊరికే ఆయన నిలబడి ఉన్నాడని తీసుకున్నా. సరే ఇప్పుడు కూర వండుతా, బాగా లేకపోతే చెప్తా నీ పని. నేను బాగుంటే కాదు, నేను 2-3 కిలోలు తీసుకున్నాం అనుకున్నా. వాళ్ళు తిట్టా ఉండే లోపలికి. సరే డబ్బులా? సరే ఎట్టుండే సుభాషణమ్మా? బాగుండా? సరే సుభాషణమ్మా సుభాషణమ్మా అయ్యి దీని అంటున్నారా? తీసుకోమంటావా? సరే. ఈ జల్లలు తీసుకున్నాం. నాకైతే జల్లలు క్లీన్ చేయడం అస్సలు ఎప్పుడూ నేను చేయలేదు, రాలేదు. కానీ ఫస్ట్ టైం మా వారి కోసం జల్లలు తీసుకున్నా. ఇంట్లో ఎవరు దాన్ని క్లీన్ చేసేవాళ్ళు లేరు. ఈరోజు ఏంటంటే మా ఊర్లో అయ్యప్ప స్వాములు వెళ్తూ ఉన్నారు, అందువల్ల అందరూ బిజీ అన్నమాట. సో ఇక దేవుడి దగ్గర అలా జరుగుతూ ఉంటే ఇవి క్లీన్ చేయరు కదా అని చెప్పి మొత్తానికైతే తీసేసుకున్నా. ఇక దాన్ని ఒక 2 hours 3 hours పట్టింది. ఎత్తుకోవడమే ముళ్ళు చేతిలో గుచ్చుకునేసాను. నాకు ఫస్ట్ టైం నేను జల్లలు క్లీన్ చేయడం. ఎప్పుడైనా గెండిలు అలాంటివి చేసినాను కానీ ఈ చిన్న చేపలు నేను ఎప్పుడు చేయలే. పైన ముళ్ళులు ఉంటాయి కదా వాటికి. సో అది ఫస్ట్ టైం చేయడం. సో మా వారికి చిన్న చేపలు అంటే చాలా ఇష్టం, అందువల్ల మళ్ళీ మాకు అక్కడ దొరకవు కాబట్టి తీసుకొని క్లీన్ చేసి చెక్క చేపల పులుసు పెట్టించుకొని తీసుకెళ్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. అమ్మాయి బాగుండి 1 కిలో తీసుకుంటే 2 కిలోలు తీసేసుకొని అన్ని క్లీన్ చేసాం. తర్వాత అసలు రెస్ట్ తీసుకున్నామని పైన బెడ్రూమ్లోకి వస్తే చూడండి ఎంత లావుపోతో హ్యాపీగా కుర్జీలో ఇండోలో కూర్చొని ఉంది. నాకైతే చూడంగానే ఎంత లావుపోతే చూసేటప్పుడు భయం వేసింది. ఇంకా ఎట్లాగో గ్రిల్ ఉంది కాబట్టి మనకు భయం లేదు కదా. సో దాంతో కాసేపు సరదాగా టైం పాస్ చేశాను. సో ఇలా ఉంటుంది అనమాట విలేజ్లో. సరదాగా జరిగిపోతూ ఉంటుంది టైం అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ చెప్పండి. పొలం దగ్గర చూద్దామన్నాను కదా, అది ఇప్పటికే వీడియో లెంత్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం, మా ఊరిని చూపిస్తాం, అలాగే మా పొలాలను కూడా చూద్దాం ఎలా ఉన్నాయి వర్షం నీటిలో అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.